అయ్యిందేదో అయ్యింది, పోయిందేదో పోయింది. ఇక కొత్త ఏడాదిలోనన్నా మారాలి, అన్నీ చక్కదిద్దుకోవాలి, రూట్ మార్చాలి, రువడి పెంచాలి అన్నట్టు చాలా మంది తీరొక్క తీరులో ఆలోచనలు చేస్తుంటారు. ఇట్లనే మన సర్కారోళ్ళు కూడా కొత్త ఏడాదిలా కొత్త కొత్త పథకాలు ఎగిరబెట్టి పబ్లిక్ను సంబరపెట్టాలి, బగ్గ పతారా సంపాదించుకోవాలి అన్నట్టు తయారైతుర్రు. మరి ఇక కొత్త ఏడాదిలా వచ్చే కొత్త కొత్త పథకాలు ఏంటియో ఒక్కసారి చూసొద్దాం పారి. ఆలస్యమైంది అనుకోకుర్రి, చేస్తారో చెయ్యరో అని అసలే అనుకోకుర్రి. కొత్త ఏడాదిలో అందరిని మంచిగా ఆరుచుకుంటాము, ఇస్తామన్నాయన్ని ఇస్తాము, చేస్తామన్నాయన్ని చేస్తాము అన్నట్టే తయారైతున్నారు రెండు రాష్ట్రాల సర్కారోళ్ళు. అటు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు సారు 1వ తారీఖు రాకముందే ఓ రోజు ముందుగానే అందరి చేతులలో పింఛన్ పైసలు పెడుతున్నాడు. నెలకో తావుకు పోతున్నాడు సారు. తానే ఇండ్లకు పోయి పబ్లిక్ తోని ముచ్చట్లాడి మంచి చెడ్డ తెలుసుకొని ధైర్యం చెప్తున్నాడు. ఇట్లనే ఈసారి పల్నాడు జిల్లా ఎల్లమంద అనే ఊర్లే శారమ్మ ఇంటికి పోయిండు ముఖ్యమంత్రి. అటెనక 7 కొండల ఇంట్లోకి పోయిండు. సాయి బండ్లకు వచ్చి సారే కాఫీ కలిపిండు. అందరికి పోసి అందరితోని కూర్చొని కాఫీ తాగుకుంటూ ముచ్చట్లాడిండు. బెట్టింగులో కూడా సారు పెద్ద పెద్ద ముచ్చట్లే చెప్పుకొచ్చిండు. వాళ్ళు వీళ్ళు ఎవ్వళ్ళు కాదు, సారుకు పబ్లిక్కే పెద్ద సార్లాట. పబ్లిక్ కు నచ్చినట్టే సారును అడుగుతాడట. 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా ఇదే, రాత్రి కూడా 5 రూపాయలకి. ఒక అన్నా క్యాంటీన్ ఉంటే వీళ్ళకిచ్చే 4,000 రూపాయలు అన్నా క్యాంటీన్కి అయ్యే ఖర్చు 500 రూపాయలు. మందులు కావాలంటే కొంచెం ఖర్చు పెట్టుకుంటే పేదవాళ్ళకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఆలోచించే స్కీము, డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు లేని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం. ఒకప్పుడు జన్మభూమి పెట్టా, ఇప్పుడు P4 పెట్టా. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రభుత్వం ఎంత డబ్బులు సంపాదిస్తే అంత డబ్బులు పేదవాళ్ళని పైకి తీసుకురావడానికి ఖర్చు పెడతాం. ఇక కొత్త ఏడాదిలో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకునే ఈగురం చేస్తున్నాడట సీఎం సారు. ఇప్పటికే ఆడోళ్ళంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తాన్న ఫ్రీ బస్సు పథకాన్ని ఉగాది పండుగకేంచి సురువు చేయాలన్నట్టు చెప్పిండు సారు. అట్లనే ఎలక్షన్లు అప్పుడు ఇచ్చిన తచ్చిమ హామీలను కూడా 2025లో శాతనైన కాడికి చేసుకుంటూ పోవాలని చూస్తున్నారు. ఇటు తెలంగాణలో అన్నిటికంటే మోదాలు కొత్త ఏడాదిలో రైతు బంధు పైసలేసే ఇగురం చేస్తున్నారు సర్కారోళ్ళు. అంతేకాదు, భూమి లేని పేదోళ్లకు 12,000 ఇస్తామన్నారు పండుగ లోపట. గా పైసలు కూడా వేయాలని చూస్తారట. అన్నిటికీ మించి కొత్త ఏడాదిలో పేద పబ్లిక్ను ఓ ఇంటోళ్ళను చేయనికే ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంచుతామంటున్నారు. రెండు రాష్ట్రాలలో కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామంటున్నారు. మరి ఇక చూసుకుంటా పోవాలి, కొత్త కొత్త ఎలుగులు ఏమేమవుతాయో, పబ్లిక్ ఎంత దిల్కుష్ అవుతారో.